హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి పులిహోర. ఈ పులిహోరను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు, కానీ మన తెలుగువారి సాంప్రదాయ పద్ధతిలో షడ్రుచులతో ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఒక బౌల్లో వచ్చేసి చింతపండుని తీసుకోవాలి. దీన్ని ముందే నానబెట్టేసుకోవాలి. ఈ చింతపండు వచ్చేసి కొత్తదే వాడాలండి. పాత చింతపండు మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. కొత్తది అయితే మంచి రుచి అనేది వస్తుంది. చిన్న ప్యాన్లో మెంతులు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త వేగాక దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పూర్తిగా నానిపోయిన తర్వాత గుజ్జుని సపరేట్ చేసేసుకోవాలి. వంట రాని వాళ్ళకైనా లేకుంటే ఫస్ట్ టైం పులిహోర చేసే వాళ్ళకైనా చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. చింతపండు గుజ్జుని సపరేట్ చేసిన తర్వాత స్టైనర్తో మనం ఈ విధంగా వడకట్టుకోవాలి. మనం ఎప్పుడైనా చింతపండుని నానబెట్టేటప్పుడైనా లేదనుకోండి ఉడికించుకునేటప్పుడైనా అల్యూమినియం ఇత్తడి పాత్రల్ని అస్సలు యూజ్ చేయొద్దండి. మామూలుగా నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసే స్టీల్ పాత్రని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, దీంతో పాటు ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు వచ్చేసి 3 లేదా 4 తీసుకోవాలి. దీంతో పాటు కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ పులిహోర వచ్చేసి గుళ్ళో మనం చూస్తుంటాం కదా, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఆ పులిహోర అన్నమాట. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టేసి ఈ గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం మనకి ఇది గట్టి పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వేరుశనగ నూనెని యాడ్ చేయండి. వేరుశనగ నూనె అయితేనే కమ్మటి రుచి అనేది వస్తుందండి పులిహోరకి. ఇప్పుడు ఇందులో పల్లీలు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్, ఇందులో శనగపప్పు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఇందులోనే తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీన్ని దోరగా వేయించుకుంటూ కొంచెం ఇవి వేగాక ఇందులో వచ్చేసి కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు వేరుశనగ నూనెనే వాడాలి. ఎందుకంటే ఆ రుచే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. పులిహోరకి మంచి రుచి అనేది వస్తుందన్నమాట. ఈసారి పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి వేరుశనగ నూనెతో ప్రిపేర్ చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తప్పకుండా తెలుస్తుంది. ఇవన్నీ నూనెలో బాగా వేగాక ఈ గుజ్జుని ఇందులోకి తీసేసుకోండి, చింతపండు గుజ్జుని. ఈ గుజ్జుని తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్లో. ఈ విధంగా పులిహోరని ప్రిపేర్ చేసుకోవటం వల్ల గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా రుచిగా కమ్మగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా తీసుకోవాలి. రుచికి చాలా బాగుంటుందన్నమాట. ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గుజ్జుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పులిహోర కలపడానికి పెద్ద సైజులో ఉన్నటువంటి ప్లేట్ని తీసుకొని ఇందులో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేడి వేడి అన్నం కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఈ గుజ్జును కూడా ఇందులోనే తీసేసుకొని బాగా కలుపుకోవాలండి. చేత్తో కొంచెం ఈ గుజ్జు చల్లారిన తర్వాత ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పులిహోరని కలిపేటప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టినటువంటి ఆవపిండి ఉంది కదా, ఈ పిండిని కూడా ఇందులోనే తీసుకోవాలండి. ఇందులో తీసుకుంటే డిఫరెంట్ రుచి అనేది వస్తుంది. చాలా బాగుంటుంది రుచి మాత్రం. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మీరు కావాలనుకుంటే కొంచెం వేరుశనగ నూనెను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్గా గుడిలో దొరికే ప్రసాదం పులిహోర మాత్రం మనకి రెడీ అయిపోయింది. మరి ఈసారి మాత్రం మీరు పులిహోరని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.